హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మన ఈనాడు ఎడిటోరియల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మన గ్రూప్ 1 సక్సెస్లో కానీ సివిల్స్లో కానీ మీరు సక్సెస్ అవ్వాలంటే ఈనాడు ఎడిటోరియల్స్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేస్తాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఈనాడు ఎడిటోరియల్ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేకపోతే మొత్తంగా మన గ్రూప్ 1 మెంటర్షిప్ స్టూడెంట్స్కి ఒక 100 క్వశ్చన్స్ తీసుకొని ఈ 100 క్వశ్చన్స్ ఎలా రాయాలి అనేది నేను డైలీ బేసిస్ మీద మీకు ఈ వీడియోస్ చేయడం అయితే చేస్తాను. ఈ ఈనాడు ఎడిటోరియల్ బేస్డ్ అవ్వచ్చు, హిందూ పేపర్ ఎడిటోరియల్ బేస్డ్ అవ్వచ్చు, ఆర్ హిందూ పేపర్ బేస్డ్ అవ్వచ్చు, ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ బేస్డ్ అవ్వచ్చు. ఈ క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేస్తాను. ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్ ఏ డైమెన్షన్లో రాయాలి, క్వశ్చన్ డిమాండ్ ఏంటి, ఇప్పుడు కీ టర్మ్స్ అని అంటాం, ఎగ్జామిన్ కానీ, నెక్స్ట్ క్రిటికల్లీ అనలైజ్ అవ్వచ్చు, డిస్కస్ అవ్వచ్చు, ఎక్స్ప్లెయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి వర్డ్స్ ఎల్యూసిడేట్ అంటే ఎలా రాయాలి, లేకపోతే అకౌంట్ అనే వర్డ్ వాడితే ఎలా రాయాలి అనేది డిఫరెంట్ కీవర్డ్స్ నేను ఫ్రేమ్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఆ క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఆ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో తద్వారా ఏంటంటే మీరు ఆన్సర్ రైటింగ్లో ఇంప్రూవ్మెంట్స్ అనేది కనిపిస్తుంది. యూపీఎస్సీ స్టూడెంట్స్తో మీరు పోటీపడి నిలబడాలంటే మీ ఆన్సర్ రైటింగ్లో చాలా డెవలప్మెంట్ అయితే మీరు తెచ్చుకోవాలి. అందుకు ఈ సిరీస్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. మన గ్రూప్ 1 మెంటార్షిప్ స్టూడెంట్స్కి ఈ ప్రోగ్రామ్ అయితే నేను మన గ్రూప్ 1 మెంటార్షిప్లో అండ్ క్లాసెస్ ప్రోగ్రాంలో ఉన్న స్టూడెంట్స్కి అయితే ఇది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ వీటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ కూడా ఈ ఎడిటోరియల్ జిస్ట్ అవ్వచ్చు, అండ్ వీటికి ఈ క్వశ్చన్కి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ కూడా నేను మీ గ్రూప్ 1 మెంటార్షిప్ ప్రోగ్రాంలో అండ్ క్లాసెస్ ప్రోగ్రాంలో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈరోజు టాపిక్ చూద్దాం, సంక్షోభంలోనూ స్థిరంగా ముందడుగు. సో ఇది వార్ ఇంపాక్ట్, మన ఇండియన్ ఎకానమీ మీద వార్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అండ్ ఎలా మనం తట్టుకొని నిలబడుతున్నాము అనేది ఆథర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎడిటోరియల్లో. ఓకే, సో మిగతా మన చుట్టుపక్కల ఉన్న దేశాలు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక కానీ, లేకపోతే బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, నేపాల్ కానీ ఇవి చాలా క్రైసిస్లో పడ్డాయి. కానీ మనము ఈ ఎక్స్టర్నల్ షాక్స్ని, వార్ షాక్ని కూడా తట్టుకొని మనం నిలబడగలిగాం. ఎందుకు నిలబడగలిగాం అనేది ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. ఇంకా మనం ఏం చేస్తే మనం ఇంకా బెటర్గా ఈ ఎక్స్టర్నల్ షాక్స్ని తట్టుకొని నిలబడతాం అనేది కూడా మనకి ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు అనమాట. ఇది మీకు ఎస్ఏ రూపంలో కూడా అడిగే అవకాశం ఉంటుంది, ఎస్ఏకి అడిగే అవకాశం ఉంటుంది. అండ్ అది మాత్రమే కాకుండా క్వశ్చన్ అన్న అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆయిల్ ప్రైజెస్ అనేది డైరెక్ట్గా మీ సిలబస్లో ఉంది. ఓకే, సో అలా అన్న మీకు క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను. సో దీని మీద మీరు ఈ డైమెన్షన్లో మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇక్కడ ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ మెటీరియల్ కూడా మీ కోర్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, దీనికి సంబంధించిన మెటీరియల్. సో ఇది చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది. కరెంట్ డేటా కూడా మీకు ఇక్కడ ఉంటాయి, ఏ డైమెన్షన్స్లో మనం పాయింట్స్ రాయాలి, కీలకమైన పాయింట్లు ఏంటి అనేది కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ మనం ఈ డిస్కస్ చేసుకొని తర్వాత మనం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సంక్షోభంలోనూ స్థిరంగా ముందడుగు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అనేది ఆథర్ చూద్దాం. మన దేశం ముడి చమురు అవసరాల్లో 90% గ్యాస్ అవసరాల్లో 50% విదేశాల నుంచి వచ్చే దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నాము. సో మ్యాక్సిమం క్రూడ్ ఆయిల్ డిమాండ్స్లో 90%, అంటే క్రూడ్ ఆయిల్ డిమాండ్లో 90% మన దేశంలో ఉన్న క్రూడ్ ఆయిల్ డిమాండ్ ఏదైతే ఉందో అది 90%. గ్యాస్ డిమాండ్ ఏదైతే ఉందో అందులో 50% వరకు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో అందుకనే మనం రీసెంట్గా మనం ఈ ఎల్పిజి క్రైసిస్ చూసాం. హోటల్స్ కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఈ ఎల్పిజి సప్లై అనేది కొన్ని రోజులు ఆపేశారు. ఓకే, సో ఆ కాస్ట్ బాగా పెంచారు కమర్షియల్ యాక్టివిటీస్కి ఎల్పిజి సప్లై. చాలామంది ఏంటంటే వుడ్ యూజ్ చేయడం మనం న్యూస్లో చూసాం, డిఫరెంట్ సోర్సెస్ యూజ్ చేయడం మనం న్యూస్లో చూసాం. ఓకే, సో ఇరాన్ యుద్ధం వల్ల వాటి సరఫరాలకు అంతరాయం కలుగుతున్న భారత్
సమర్థంగా తట్టుకోగలుగుతుంది. సో ఈ ఎస్పెషల్లీ సప్లై చైన్ అనేది, అంటే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేస్తారు కదా, క్లోజ్ చేయడం వల్ల కొంతకాలం ఏమో ఇరాన్ బ్లాక్ చేసింది. తర్వాత ఇరాన్ యొక్క పోర్ట్స్ని అమెరికా కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర బ్లాక్ చేసింది అనమాట. సో అంటే ఏంటి, చాలా వరకు ఇరాన్ ఒక పక్క నుంచి ఇరాన్ బ్లాక్ చేస్తుంది, అండ్ అమెరికా ఏమో ఇరాన్ వెజల్స్ని బ్లాక్ చేస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే ఈ సప్లై చైన్ మిస్మేనేజ్మెంట్ జరిగింది, అంటే సప్లై చైన్ అనేది ఆగిపోయింది. ఓకే, సో ఎంత సప్లై చైన్ డిజరప్షన్ జరిగినా భారత్ సమర్థంగా తట్టుకోగలుగుతుందన్నమాట. సో ఎందుకంటే మన ద్రవ్యలోటు జీడిపిలో 4.4% మాత్రమే ఉంది, అంటే ఫిస్కల్ డెఫిసిట్ 4.4% మాత్రం ఉంది. కేంద్ర ప్రభుత్వ రుణ జీడిపి తీసుకుంటే, అంటే రుణానికి జీడిపి రేషియో తీసుకుంటే 56% ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్, ఈ డేటా అనేది ఎస్ఏ రైటింగ్లో మీకు బాగా ఉపయోగపడుతుంది, ఆర్ క్వశ్చన్ ఆన్సర్స్ మనం రాసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అండ్ రాష్ట్రాలతో కలిపితే 80%గా ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ తల మీద అప్పుల భారం తక్కువే. సో మిగతా దేశాలతో పోలిస్తే మనకి అప్పుల భారం అనేది కొంచెం తక్కువే. పర్ క్యాపిటా, పర్ హెడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువే అనమాట. విదేశీ రుణాల జీడిపి నిష్పత్తి 19.1%. అంటే ఫారెన్, ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే రుణాలు ఎలా రైజ్ చేస్తాం, డొమెస్టిక్గా రైజ్ చేస్తాం, అంటే దేశీయంగా రైజ్ చేస్తాం, విదేశాల నుంచి కూడా మనం అప్పులు తెచ్చుకుంటాం. సో ఈ విదేశాల నుంచి తీసుకున్న రుణ జీడిపికి ఎంత ఉంది అంటే 19.1% మాత్రమే అనమాట. ప్రస్తుతం కరెంట్ ఖాతా లోటు 1.2% ఉంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటాం. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ వచ్చేసరికి 1.2% మాత్రం ఉంది. ప్రభుత్వం పెట్టుబడి వ్యయాన్ని పెంచుతుండడం, బ్యాంకింగ్ ప్రైవేటు రంగాల పరిస్థితి మెరుగ్గా ఉండడం వంటి సానుకూలతలను ఇక్కడ గమనించాలి. సో ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా మనకి ఎందుకు ఉంటుంది, ఆర్ ఇలా ఉన్నా కానీ మనం ఎందుకు స్థిరంగా నిలబడగలుగుతున్నామనంటే, ఇక్కడ గవర్నమెంట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. గవర్నమెంట్ ఎప్పుడైతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఎకానమీ డెవలప్ అవుతుంది. అర్థమైందా అండి? అది మాత్రమే కాకుండా ఒక దేశం యొక్క బ్యాంకింగ్ ప్రైవేట్ రంగాలు బలంగా ఉండాలి. సో అప్పుడే ఆ దేశం స్థిరంగా ఉంటుంది. ఓకే, సో ఇంకా క్రమబద్ధమైన విధానాలు కూడా చూద్దాం. సో ప్రయాణ సాధనాలు, భారీ రవాణా వాహనాల విక్రయాలు, జిఎస్టీ వసూళ్లు వంటి వస్తు సేవలకు డిమాండ్ బలంగా ఉన్నట్లు చూపుతుంది. సో ఇక్కడ మనకి వాహనాలు విక్రయాలు కూడా ఏం తగ్గలేదు, అంటే ఈ వార్ క్రైసిస్ వచ్చినా ఏం తగ్గలేదు. సో తద్వారా ఈ వాహనాల విక్రయాలు వల్ల మనకి ఏంటంటే జిఎస్టీ వసూళ్లు కూడా బలంగానే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతం వాణిజ్య లోటు తీసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు గతంలో 2169 కోట్ల వాణిజ్య లోటు ఉంటే ఇప్పుడు 2067 కోట్లకి చేరింది. ఎందుకు చేరింది అని అంటే, మనం ఈ వార్ టైంలో కూడా మన ఎగుమతుల మీద మనం బాగా దృష్టి పెట్టాం అన్నమాట. అంటే మన ఎగుమతులు మనం పెంచగలిగాం. ఓకే, దేశం నుంచి ఎగుమతులు మెరుగ్గా ఉండడం వల్ల యుద్ధ ప్రభావాన్ని తగ్గించుకోగలిగామని తెలుస్తుంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ క్షీణించి 94 నుంచి 95కి చేరుకున్న మాట వాస్తవం. ఇక్కడ మనం ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ రోజు రోజుకు పడిపోతుంది. ఎందుకనంటే ఇక్కడ మీకు ఎంసీక్యూలో వచ్చే అవకాశం ఉంది, లేకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని అంటాం, ఎఫ్పిఐ. ఈ ఎఫ్పిఐ నిధులు బాగా ఉపసంహరించుకుంటున్నారన్నమాట. సో ఎప్పుడైతే వార్ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమైందంటే, పెట్టుబడి డాలర్ రూపంలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్స్ ఆలోచిస్తారు. సో మన దేశంలో ఈ ఎఫ్పిఐస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు విత్డ్రా చేసుకొని డాలర్స్లో పెట్టుబడి పెడుతున్నారు. సో ఎప్పుడైతే అప్పుడు డాలర్ డిమాండ్ పెరిగి డాలర్ వాల్యూ పెరిగిద్ది. సో మన రూపీ వాల్యూ డాలర్తో పోల్చుకుంటే తగ్గిపోయింది. సో అందుకనే మన రూపాయి విలువ కూడా పడిపోతుంది అనమాట. సో ఎప్పుడైనా ఇలాగ రూపాయి విలువ పడిపోతున్నప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే, తన దగ్గర ఉన్న డాలర్స్ మార్కెట్లో సప్లై పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు
ఆనియన్ కాస్ట్ పెరుగుతుంది అని అనుకుందాం. ఆనియన్ కాస్ట్ ఎప్పుడు పెరిగిద్ది? సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే ఆనియన్ కాస్ట్ బాగా పెరిగిపోద్ది. టొమాటోస్ ఉన్నాయి అనుకోండి, మనం చూస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ టైం పీరియడ్లో టమాటా వాల్యూ బాగా పెరిగిపోయింది, 50కి 100కి కూడా రీచ్ అయిపోయింది. ఓకే, సో ఎందుకు? సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉంటే అప్పుడు దాని విలువ పెరిగిద్ది. సో ఆ సప్లై తక్కువ ఉన్న దాన్ని ఏదైతే ఉందో ఆర్బీఐ మార్కెట్లోకి డాలర్స్ వదిలి ఈ రూపాయి విలువని ఆ రూపాయి పడిపోకుండా ఉండడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు ఆర్బీఐ చేయడం లేదు. ఎందుకనంటే ఇప్పుడు మన రూపాయి విలువ పడిపోతుంటే మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ ఇప్పుడు రూపీ ఫాల్ని అడ్డుకట్ట వేయట్లేదు అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అదొకటి. ఎందుకు మనకి ఇక్కడ రూపాయి విలువ పడిపోతుందంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు నిధుల ఉపసంహరణ అయితే చేస్తున్నారు. అర్థమవుతుందండి? సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది ఎంసీక్యూ రూపంలో ఇచ్చినా మీరు ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ ఈ ఎఫ్పిఐలు పశ్చిమాసియా యుద్ధం ఆగిపోయిన తర్వాత మళ్ళీ మన దేశంలోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, 2025-26 స్థూల ఎఫ్డిఐ ప్రవాహం $9,000 కోట్ల ఉండవచ్చని అంచనా. అంటే మన దేశంలో ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సార్ ఇక్కడ మరి ఎఫ్డిఐకి డిఫరెన్స్ ఏంటి సార్ అని అంటే, ఒక కంపెనీ ఉందనుకోండి, మన దేశంలో ఉన్న ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీలో ఫారెన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్ కనుక 10% కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నాం. ఒకవేళ 10% కన్నా తక్కువ ఉంటే దాన్ని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. సో ఎఫ్డిఐకి కీలకమైన డిఫరెన్స్ ఏంటంటే, ఎఫ్డిఐ అనేది లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకే, సో ఈ ఎఫ్డిఐ వల్ల కంపెనీలో ఆ సదరు వ్యక్తి అవ్వచ్చు, లేకపోతే ఇన్వెస్ట్ చేసే ఇంకో కంపెనీ ఉండొచ్చు, ఆ కంపెనీకి స్టేక్ హోల్డింగ్ అనేది వస్తుంది, షేర్స్ వస్తాయి, స్టేక్ హోల్డింగ్ వస్తుంది. అర్థమైందా? అంటే ఈవెన్ ఆ ఎఫ్డిఐ కనుక ఇంకా బాగా పెరిగిందనుకోండి, 50% కన్నా 51% కన్నా ఎక్కువ ఉంటే ఈవెన్ అక్కడ బోర్డు డెసిషన్స్ని కూడా మార్చే అవకాశం ఉంటుంది. అంటే పూర్తిగా దాంట్లో అజమాయిషీ కూడా వస్తుంది, మేనేజ్మెంట్ చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది ఎఫ్డిఐ వల్ల. ఓకే, అంటే ఈ ఎఫ్డిఐ అనేది షార్ట్ టర్మ్ ఉండదు, లాంగ్ టర్మ్ దృష్టిలో ఈ పెట్టుబడి వస్తుంది అనమాట. అదే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, ఎక్కడ అవకాశం ఉంటే లాభాలు చూసుకోవడం కోసం ఈ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన దేశానికి వచ్చి తాత్కాలికంగా ఇన్వెస్ట్ చేసి ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ మన షేర్స్ పడిపోతున్నప్పుడు అమ్మేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైందా అండి? అది తాత్కాలికమైన టెంపరీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే డబ్బులు తాత్కాలికంగా లాభాలు సంపాదించుకోవడం కోసం వచ్చేది ఎఫ్పిఐ, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఇది ఎంసీక్యూ రూపంలో కూడా ఈ డిఫరెన్స్ మిమ్మల్ని అడిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో అయితే 2025-26కి ఈ ఎఫ్డిఐ ప్రవాహం వచ్చేసరికి 9,000 కోట్ల రూపాయలు ఉండొచ్చనే ఒక అంచనా అనమాట. ఇది 2030 కల్లా 10,000 కోట్ల వరకు చేరే అవకాశం ఉంది. ఎందుకనంటే మన భారతదేశం తీసుకొచ్చే సంస్కరణలు అవ్వచ్చు, సరఫరా గొలుసులో మార్పులు, అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్స్లో కూడా సప్లై చైన్లో మార్పులు వస్తున్నాయి. మన భారతదేశం నుంచి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చైనా +1 స్ట్రాటజీ ఫాలో అవుతున్నాయి. అంటే చైనాలో మాత్రమే కాదు, చైనాతో పాటు ఇంకొక దేశంలో కూడా మేము ప్రొడక్షన్ చేపట్టాలని. అందులో భాగంగా భారతదేశానికి మన చీప్ లేబర్ ఉంటుంది, ఇక్కడ కొంత రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు, నెక్స్ట్ గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నాయని చెప్పేసి ప్రపంచ దేశాలు మన దేశానికి వస్తున్నాయి. అర్థమైందా అండి? నెక్స్ట్ అంతర్జాతీయంగా కూడా మన ఆర్థిక వ్యవస్థ మీద నమ్మకం వచ్చింది. మన డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఇక్కడ ఉన్న యంగ్ పాపులేషన్, ఈ పాపులేషన్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్నారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ సంస్థ మన భారతదేశంలో కనుక అది బెటర్గా సేల్ చేసుకోగలిగితే దాని ప్రొడక్ట్స్, అది ప్రపంచంలో చాలా దేశాలతో సమానం అనమాట. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అది మాత్రమే కాకుండా కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఇవి పెట్టుబడులని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి అనమాట. పెట్టుబడి గమ్యస్థానాలుగా ఈ రాష్ట్రాలు బాగా ఎదిగాయి అనమాట. ఓకే, నెక్స్ట్
కోవిడ్-19 సమయంతో పోలిస్తే భారత్ ప్రస్తుతం బలమైన వృద్ధి అదుపులో ఉన్న ద్రవ్యోల్బణంతో పశ్చిమాసియా యుద్ధ షాక్ను ఎదుర్కొంటుంది. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కోవిడ్ టైంతో పోల్చుకుంటే మనం ఇప్పుడు ఆర్థికంగా బాగానే ఉన్నాం. సో అందుకనే మన ఈ యుద్ధ షాక్ని కూడా మనం తట్టుకొని నిలబడగలుగుతున్నాం అనమాట. 2025-26 జీడిపి వృద్ధి రేట్ వచ్చేసరికి 7.6% అని ఒక అంచనా ఉంది. 2025-26 జీడిపి వృద్ధి రేటు 7.6% అని అంచనా ఉంది. 2026-27లో ఇది 7% వరకు ఉండొచ్చు. ఓకే, రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం ఒకవేళ ఇప్పుడు ముడి చమురుకి మళ్ళీ జీడిపికి కూడా లింక్ ఉంటుంది. ముడి చమురు పెరిగే కొద్దీ విలువ పెరిగే కొద్దీ ఆర్థిక వ్యవస్థలో కొంత జీడిపి కోత అనేది మనం చూడొచ్చు. ఎందుకనంటే ఎప్పుడైతే రవాణా ఖర్చులు పెరిగిపోతాయో అప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. రవాణా ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ గూడ్స్ పంపించే అవకాశం ఉంది. అప్పుడు స్లో డౌన్ అవుతుంది అనమాట. సో ఆర్బీఐ అంచనా ప్రకారం ఏంటంటే $85 పేపాకు $85 కనుక ఉంటే 2025-26లో వాస్తవ జీడిపి వృద్ధి 6.9%గా ఉండొచ్చునని ఆర్బీఐ అంచనా అనమాట. ద్రవ్యోల్బణం 4.6%గా ఉండొచ్చునని అంచనా. ఓకే, ఒకవేళ పేపాక ధర $95 కనుకుంటే అది 6.7% వరకు వృద్ధి ఉండే అవకాశం, అంటే 0.2% జీడిపి తగ్గిపోయే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం 5% పెరిగే అవకాశం ఉంది. సో చూడండి, అంటే క్రూడ్ ఆయిల్ ఇంపాక్ట్ మన ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో 0.2% జీడిపి కోత అనేది అంత ఈజీ కాదు. యాక్చువల్గా 7% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ ఈ చమురు వాల్యూ బట్టి మన 6.9%, ఒకవేళ $95 కనుకుంటే 6.7% వరకు జీడిపి తగ్గే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగినా భారత్ ఆర్థికాభివృద్ధి ద్రవ్యోల్బణంపై ప్రభావం పరిమితంగానే ఉంటుందంటున్నారు ఎక్స్పర్ట్స్ అనమాట. సో అంటే ఏంటి, ఒకవేళ ముడి చమురు వాల్యూ పెరిగినా కానీ మన ఆర్థిక వ్యవస్థ మీద లిమిటెడ్గా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ విశ్లేషణ ఎంతవరకు నిజమవుతుందనేది ఇరాన్ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. సో మోస్ట్లీ ఈ ఇరాన్ వార్ కూడా త్వరలో ఆగిపోయే అవకాశం ఉంది. ఏదో విధంగా ఈ ట్రంప్ అండ్ ఇరాన్ ఒక డీల్కి వచ్చేసేసి ఇరాన్ యుద్ధం ఆగిపోయే అవకాశం కూడా ఉంది. అది త్వరలో జరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో అయితే ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఎంతవరకు ఈ యుద్ధం ఉంటుంది, యుద్ధకాలం ఎక్కువ కాలం ఉంటుందా లేకపోతే లిమిటెడ్గా ఉంటుందా అనేది దాన్ని బట్టే ఉంటుంది అనమాట. ఓకే, యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం ద్రవ్య వాణిజ్య సరఫరాల పరంగా పలు చర్యలు తీసుకుంటుంది. సో ఫిస్కల్ పాలసీస్ అండ్ మానిటరీ పాలసీస్ రెండు. ఫిస్కల్ పాలసీ వచ్చేసరికి ఎవరు చేతిలో ఉంటుంది అంటే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఓకే, కోశ విధానం అని అంటాం. అదే ద్రవ్య విధానం ఎవరి చేతిలో ఉంటుంది, ఆర్బీఐ చేతిలో ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఒకదానికొకటి కోఆర్డినేటెడ్గా పనిచేస్తేనే ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆధార్ ఏం చెప్తున్నానంటే మన కరెన్సీ స్థిరత్వాన్ని నిర్ధారించడం, నగదు లభ్యతను పెంచడం, ఎగుమతి రుణాల కాల పరిమితిని పొడిగించడంపై ఆర్బీఐ దృష్టి సారించింది. సో ఆర్బీఐ దేని మీద దృష్టి సారించింది, ఒకటి మన కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడడం, నెక్స్ట్ నగదు లభ్యత అంటే మోర్ అవైలబిలిటీ ఆఫ్ మనీ. ఓకే, నెక్స్ట్ ఎగుమతి రుణాల కాల పరిమితి పొడిగించడం. సో వీటి మీద ఆర్బీఐ దృష్టి పెట్టిందనమాట. సాధారణ వినియోగదారులపై భారం పడకుండా వంట గ్యాస్ ధరలు పెంపు వాణిజ్య రంగానికే పరిమితం చేశారు. సో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ వంట గ్యాస్ ధరలు యాక్చువల్గా డొమెస్టిక్గా అదే ప్రైస్ ఉంది, కానీ ఓన్లీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ మాత్రమే ప్రైస్ పెంచారనమాట. సో దానివల్ల కొంత ఇన్ఫ్లేషన్ మీద కొంత పరిమితమైన ప్రభావం, అఫ్కోర్స్ అప్పుడు కూడా ప్రభావం ఉంటుంది, ప్రైజెస్ పెరుగుతాయి మార్కెట్లో. ఇప్పుడు మనం వెళ్ళి హోటల్లో ఏదన్నా కన్జ్యూమ్ చేయాలన్నా ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఒక ₹20, ₹30 ఎక్కువే ఉంటుంది ప్రైస్. ఓకే, సో విమాన ఇంధన ధరల పెంపును అంతర్జాతీయ ఫ్లైట్లకే వర్తింపజేశారు. ఇంకో కీలకమైన నిర్ణయం ఏంటంటే ఇప్పుడు మనకి ఏటీఎఫ్
సో ఏటీఎఫ్ ధరలు అంటే విమాన ఇంధన ధరలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కేవలం అంతర్జాతీయ ఫ్లైట్లకు మాత్రమే వర్తింపజేశారనమాట. అంటే డొమెస్టిక్గా ఎవరైతే విమానాల్లో తిరుగుతున్నారో వాళ్ళ మీద ఈ ప్రభావం పడకుండా చూసారనమాట. ఓకే, సో ఇంకోవైపు ఇంధన వనరుల వైవిధ్యీకరణ, దీర్ఘకాలంలో ఇంధన సరఫరాకు డోకా లేకుండా చూసుకోవడం, తగిన నిల్వలు నిర్వహించడంపై దృష్టి సారించాలని చెప్పేసి ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. ఈ పాయింట్స్ మీరు రాయాలన్నమాట. ఓకే, సో డబల్ స్టార్ పెడుతున్నాను. మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ఆర్థికంగా మనం నిలబడాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఇప్పటి నుంచి ఒకటేంటంటే ఇంధన వనరులు వైవిధ్యీకరణ చేయాలి. అంటే మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం ఈ ఇంపోర్ట్స్ చేసుకోవడం చేయాలి. అండ్ దీర్ఘకాలంలో ఇంధన సరఫరాకు డోకా లేకుండా చూసుకోవాలి. లాంగ్ టర్మ్గా ఈ సప్లై చైన్ ఏదైతే ఉందో, ఆయిల్ సప్లై చైన్స్ అవ్వచ్చు లేకపోతే ఫ్యూయల్ సప్లై చైన్స్ డిజరప్ట్ అవ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్ తగినన్ని నిల్వలు నిర్వహించడంపై దృష్టి సారించాలి. ఇప్పుడు మనకి స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ఎక్కువ కాలం మనం డేస్ ఎక్స్టెండ్ చేసుకోవాలి. అఫ్కోర్స్ ఇప్పుడు చేస్తున్నాము కానీ అవి సరిపోవు. ఇంకా మనం ఒక 6 months వరకు మనం టార్గెట్ పెట్టుకొని మనం చేయాలి. అప్పుడే మన స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చమురు ధరల పెరుగుదల వంటి విఘాతాలను అధిగమించడానికి క్రమబద్ధమైన విధానాలు అవసరమని పశ్చిమాసియా సంక్షోభం నొక్కి చెబుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఇంపార్టెంట్ లెసన్ ఒకటి నేర్చుకున్నాం. ఆ లెసన్ ఏంటి అని అంటే మనం యాక్చువల్గా స్ట్రాటజిక్ పెట్రోల్ రిజర్వ్స్ అయితే మనం మెయింటైన్ చేసాం కానీ స్ట్రాటజిక్ ఎల్పిజి గ్యాస్ రిజర్వ్స్ అయితే మనం మెయింటైన్ చేయలే. ఏదైతే వస్తుందో ఎప్పటికప్పుడు ట్యాంక్స్ ద్వారా రావడం, అది కంపెనీస్ ద్వారా సప్లై చేయడమే చేస్తున్నాం కానీ వాటిని స్ట్రాటజిక్ గ్యాస్ రిజర్వ్స్ మనం మెయింటైన్ చేయలేదు. సో ఈ స్ట్రాటజిక్ గ్యాస్ రిజర్వ్స్ కూడా మెయింటైన్ చేయాలి అని అనడానికి ఇక్కడ మనకొక ఉదాహరణ అన్నమాట. ఇది ఒక లెసన్ అని మనం చెప్పచ్చు. ఓకే, మొదట ఇంధనం, ఆహారం, ఎరువులు, లోహాలు వంటి కీలక రంగాల్లో నష్టభయాలను తగ్గించుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, మనం ఎప్పుడైతే చీప్గా తక్కువగా ధరలోకి ఆయిల్ దొరుకుతున్నప్పుడు అప్పుడే మనం బాగా ఇంపోర్ట్ చేసేసుకొని అది కనుక మనం నిల్వ చేసుకొని ఉంటే మనం ఇప్పుడు కూడా ప్రైస్ పెంచకుండా, భవిష్యత్తులో కూడా కొంతకాలం వరకైనా మనం పెంచకుండా ఈ వార్ షాక్ అనేది ఇంకా బెటర్గా మనం మేనేజ్ చేసుకోగలిగేవాళ్ళం. ఓకే, సో ఇది దీర్ఘకాలికంగా ఈ పెరుగుదల అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న సంక్షోభాల వల్ల, ప్రపంచంలో వస్తున్న సంక్షోభాల వల్ల మన దేశం మీద పడకుండా మనం చూసుకునేలాగా మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది మాత్రమే కాకుండా ఈ వార్ వల్ల ఎరువుల సప్లై కూడా ప్రాబ్లం వస్తుంది. అది రైతుల మీద పడే అవకాశం ఉంటుంది. ఆహారం కూడా సప్లై చైన్స్లో డిజరప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో వీటి వల్ల మనకి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని మనం ఎదుర్కోవాలి, తట్టుకోవాలి అని ఇక్కడ ఆధార చెప్తున్నాను అనమాట. ఓకే, తర్వాత దిగుమతులపై అతిగా ఆధారపడకుండా చూసుకోవాలి. సో ఈ రంగాల్లో ఇప్పుడు ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఈ ఆయిల్ అవ్వచ్చు, ఈ క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, వీటి మీద ఎక్కువగా దిగుమతుల మీద ఎక్కువ ఆధారపడకుండా మనం చూసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఆధార్ చెప్తున్నాను అనమాట. అర్థమైందా అండి? సో తర్వాత దిగుమతులు. ఓకే, ఏది ఏమైనా పునరుత్పాదక ఇంధనాలకు వేగంగా మళ్ళడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడమే శాశ్వత పరిష్కారం అని ఇక్కడ ఆథర్ చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆథర్ ఈ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ నుంచి, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనం రెన్యూబుల్ సోర్సెస్ వైపు మనం ఎక్కువ వెళ్ళాలి, ఫాస్ట్గా మనం మూవ్ అవ్వాలి అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే మనం ఎక్కువ ఈ క్రూడ్ ఆయిల్, ఈ ఎల్పిజి వీటి మీద డిపెండ్ అయ్యి చేయడం వల్ల భారీగా మనం నష్టపోతున్నాం. నష్టానికి మించి సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉందన్నమాట. ఓకే, దేశీయ ఔషధ పరిశ్రమలకు కావాల్సిన ముడి పదార్థాలైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్లో సుమారు 70-90% చైనా నుంచే వస్తుంది. ఇప్పుడు మన దేశంలో ఒక మెడిసిన్ ఏదైనా తయారవ్వాలంటే ఆ మెడిసిన్కి సంబంధించి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అని అంటాం. సో ఏపీఐస్ అని అంటాం, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ చైనానే సప్లై చేస్తుంది. చైనా ఈజ్ కింగ్ ఇన్ ఇట్ అనమాట.
ఈవెన్ అమెరికా కావచ్చు, ఏ దేశాలకైనా కానీ ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ మనం చైనా నుంచే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. దగ్గర దగ్గర 70-90% ఇది కూడా ఒక ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు ఫార్మాస్యూటికల్ హబ్గా మన భారతదేశం ఉంది. వీఆర్ ఎక్స్పోర్టింగ్ చీప్ మెడిసిన్స్ ఫర్ ద వరల్డ్. అయినప్పటికీ ఇంకా కూడా మనం ఈ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ సప్లై చైన్ కనుక డిజరప్ట్ అయితే, చైనా నుంచి మనకి ఎక్స్పోర్ట్స్ కనుక ఆగిపోతే మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అటువంటి వాటి డిపెండెన్సీ కూడా మనం తగ్గించుకోవాలి. అదేవిధంగా లిథియం అయాన్ బ్యాటరీల కోసము ఆ దేశంలోనే అతిగా ఆధారపడుతున్నాం. ఆ దేశం పైన అతిగా ఆధారపడుతున్నాం అనమాట. దీన్ని తగ్గించడానికి పకడ్బందీ చర్యలు అవసరం. ఈవెన్ లిథియం అయాన్ బ్యాటరీస్ విషయంలో కూడా మనం చైనా మీదే ఎక్కువ ఆధారపడుతున్నాం అనమాట. ఓకే, సో దీన్ని కూడా మనం తగ్గించుకోవాలి, నిశితంగా పర్యవేక్షించాలి. సో పశ్చిమాసియా యుద్ధం వల్ల కలుగుతున్న ఇంధన షాక్ శిలాజ ఇంధనాలను వదిలి హరిత ఇంధనాలను చేపట్టే ప్రక్రియ వేగవంతం చేస్తుంది. సో మనకు ఎప్పుడైనా ఈ క్రైసిస్ వచ్చినప్పుడు ఈ లెసన్స్ మనం బాగా నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మనకి డిజిటల్ పేమెంట్స్ అనేవి బాగా పెనిట్రేట్ అయ్యాయి. ఎందుకనంటే ఇప్పుడు క్యాష్ తీసుకోవడం, ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు కూడా ఈ కోవిడ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి క్యాష్ నోట్స్ ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఈ డిజిటల్ పెనిట్రేషన్ బాగా హెల్ప్ చేసింది కోవిడ్ టైంలో. ఓకే, సో అదేవిధంగా ఎప్పుడైతే క్రైసిస్ వచ్చిందో దాని నుంచి భారతదేశం ఒక లెసన్ నేర్చుకొని ఇమ్మీడియట్గా మన ఆల్టర్నేటివ్ వైపు మనం షిఫ్ట్ అవుతాం. సో అదేవిధంగా ఇప్పుడు ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఇదొక హిట్టింగ్ పాయింట్ అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ఈ హరిత ఇంధనాల వైపు వేగవంతం చేసే అవకాశం ఉంది. మనకు 2070 నాటికి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అది ఏంటంటే కార్బన్ ఉద్గారాల తటస్థతను సాధించాలని భారత్ ఇప్పటికే తలపెట్టింది 2070 నాటికి. అంటే కార్బన్ న్యూట్రాలిటీ అనమాట. కార్బన్ న్యూట్రాలిటీ, నెట్ న్యూట్రాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎంతైతే ఉద్గారాలు ప్రొడ్యూస్ చేస్తున్నామో అదేవిధంగా మనం దాన్ని కన్జ్యూమ్ చేసేలాగా ఉండాలి. అంటే ఆ కార్బన్ని మనం ఏదైతే విడుదల చేస్తామో దాన్ని అంతే స్థాయిలో మనం స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ కూడా, అంతే స్థాయిలో మనం వాటిని నలిఫై చేసే కెపాసిటీ కూడా మనం సాధించాలి. సో దాన్ని నెట్ న్యూట్రాలిటీ, కార్బన్ నెట్ న్యూట్రాలిటీ అని అంటాం. సో అది 2070 నాటికి మనం టార్గెట్ పెట్టుకున్నాం అచీవ్ చేయాలని. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మీకు ఒక స్టేట్మెంట్ రూపంలో అడిగే అవకాశం ఉంది. ఓకే, సో ఆ దిశగా 2031-35 కాలానికి సంబంధించి జాతీయ లక్ష్యాల కింద కార్బన్ ఉద్గారాల తీవ్రతను తగ్గించడం, శిలాజేతర వనరులతో విద్యుత్పాదక సామర్థ్యాన్ని పెంచడం వేగంగా పెరగాలి. సో అది అచీవ్ చేయాలి అని అంటే మనం ఈ రెన్యూబుల్ సోర్సెస్ ద్వారా మన ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ సాధించడం, లేకపోతే ఫ్యూయల్ ప్రొడ్యూస్ చేయడం, ఇదంతా మనం చేయగలగాలన్నమాట. నెక్స్ట్, అణుశక్తి విషయంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని శాంతి చట్టం అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. మనం ఇటీవల కూడా ఒక శాంతి చట్టం తీసుకొచ్చాము. ఈ శాంతి చట్టం అడ్వాంటేజెస్ ఏంటంటే ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ కూడా న్యూక్లియర్ ఫీల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్, న్యూక్లియర్ రీసెర్చ్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఫీల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. వాళ్ళు కూడా స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా మనం తీసుకొస్తున్నాము. అంటే పెద్ద పెద్ద న్యూక్లియర్ రియాక్టర్స్ మాత్రమే కాకుండా స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. అర్థమైందండి? సో ప్రైవేట్ సెక్టర్ భాగస్వామ్యాన్ని న్యూక్లియర్ టెక్నాలజీలో కూడా, న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్లో కూడా మనం అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ 2047 నాటికి 100 GW ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలని మనం టార్గెట్ పెట్టుకున్నాం. సో ఆ టార్గెట్ అచీవ్ చేయాలి అని అంటే మనం ఇప్పటి నుంచే మనం ఈ శాంతి చట్టం అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుందని ఇక్కడ ఆధార్ చెప్తున్నాడు. మనం ప్రస్తుతం ఉన్న న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత అంటే 8.8 GW ఉంది. కానీ 2047 కల్లా మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాం? 100 GW. సో ఈ 100 GW ఇంక్లూడింగ్ ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ బెటర్గా, ఎఫిషియెంట్గా మనం డిప్లాయ్ చేయాలి అని అంటే 100 GW అచీవ్ చేయాలంటే ఈ శాంతి చట్టం కూడా చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుందని ఇక్కడ ఆధార్ చెప్తున్నాను అనమాట. రవాణా రంగంలో జీవ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం చమురుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. సో ఇక్కడ మనకి రీసెంట్గా
నితిన్ గడ్కరీ కూడా ఏమన్నారంటే ఈ డీజిల్ అండ్ పెట్రోల్ వాహనాలకి భవిష్యత్తు లేదు అని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వీ వాంట్ టు ఫాస్ట్లీ షిఫ్ట్ టువర్డ్స్ దిస్, అంటే ఈ జీవ ఇంధనాల నుంచి మనం తయారు చేసే ఫ్యూయల్స్ అవ్వచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ వాహనాల వైపు మనం త్వరగా షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. చమురు గుత్తాధిపత్యం కాలక్రమేణా తగ్గుతుంది. ఈ ఏడాది దేశీయ సేద్య రంగంపై ఎల్నినో ప్రభావం ఉండడం ఆందోళన కలిగిస్తున్న మెరుగైన నీటిపారుదల వసతులు, నాణ్యమైన విత్తనాలు, పంటల వైవిధ్యీకరణ వల్ల 1970-80 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇంకోటి కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఈ ఏడాది ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉంది. ఎల్నినో వల్ల ఏమవుతుందంటే ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంది కదా, ఇది పసిఫిక్ ఓషన్ అని అనుకుందాం. ఇది పసిఫిక్ ఓషన్కి ఈస్ట్ సైడ్, ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్, ఓకే, కంట్రీస్కి ఏమో వెస్ట్ సైడ్ వస్తుంది ఇది ఈస్ట్ సైడ్, ఓషన్కే ఈస్ట్ సైడ్ అని చెప్తున్నాను నేను. ఈ ఓషన్కి ఈస్ట్ సైడ్ ఏదైతే ఉందో టెంపరేచర్స్ బాగా రైజ్ అవుతాయి అనమాట. యాక్చువల్గా అక్కడ కోల్డ్ టెంపరేచర్స్ ఉండాలి. టెంపరేచర్స్ బాగా రైజ్ అవ్వడం వల్ల ఈ ఎల్నినో ఎఫెక్ట్ వస్తుంది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ మన మాన్సూన్స్ మీద పడుద్ది. అంటే మాన్సూన్స్ సరిగ్గా డెవలప్ అవ్వవు. మాన్సూన్ సిస్టమ్ ఏదైతే ఉందో సరిగ్గా డెవలప్ అవ్వవు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వీక్ అవుతాయి ఎల్నినో టైంలో. ఎప్పుడైతే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వీక్ అవుతాయో అప్పుడు మన వర్షం తగ్గే అవకాశం ఉంటుంది, పంటలు పండించడం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఈ ఏడాది ఈ ఎల్నినో ఎఫెక్ట్ కూడా మనం చూడొచ్చు. అది కూడా సూపర్ ఎల్నినో అని కూడా అంటున్నారు. ఓకే, అంటే దీని ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే ఈ అగ్రికల్చర్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయినా కానీ మనం నాణ్యమైన విత్తనాలు, నెక్స్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా మనం డెవలప్ చేసుకున్నాం. అంటే 1970-80 నాటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవని చెప్పేసి ఇక్కడ ఆధార్ చెప్తున్నాడు. ఓకే, అయినప్పటికీ రైతుల పెట్టుబడి ఖర్చులు, దిగుమతులపై ప్రభావం వంటి అంశాలను నిశితంగా పర్యవేక్షించాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఆధార్ చెప్తున్నాడు. సో ఇంత ఎఫెక్ట్ ఉన్నా కానీ ఈవెన్ ఇప్పుడు పెట్టుబడుల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్టిలైజర్స్ కాస్ట్ పెరిగిందనుకో పెట్టుబడి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫ్యూయల్ ధరలు కనుక పెరిగిందనుకో ఈవెన్ హార్వెస్టింగ్ అవ్వచ్చు, ఈ మిషనరీ రావడం కష్టం అయిపోద్ది. ఇప్పుడు మనం రైతులని మనం చూస్తున్నాం. సో వాళ్ళే మీరే పెట్రోల్ తెచ్చేసేసుకోండి, మేము మెషిన్ వరకు తీసుకొస్తాము, మీరు ఆ ఖర్చు మినహాయిస్తే చాలు అని చెప్పేసి అంటున్నారు. అంటే అది కూడా ధరలు పెరిగే అవకాశం ఉందన్నమాట. సో దాన్ని జాగ్రత్తగా పర్యవేక్షించాలి అని చెప్పేసి ఇక్కడ ఆధార్ చెప్తున్నాడు. ఏతావాత పశ్చిమాసియా యుద్ధం దేశ ఆర్థికానికి ఆందోళనకరంగా పరిణమిస్తున్న బలమైన ఆర్థిక పునాదుల కారణంగా భారత్ నిబ్బరంగా ఉంది. సో ఇది కొంత ఛాలెంజింగ్. ఈ వార్ కండిషన్స్ మన భారత ఎకానమీ మీద ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉన్నా మనం బలమైన ఆర్థిక పునాది ఉంది కాబట్టి మనం బెటర్గానే ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ ఆధార్ చెప్తున్నాను అనమాట. ఓకే, సో కాబట్టి మనం దేని మీద డిపెండ్ అవ్వాలి ఎక్కువ? వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ సోర్సెస్. క్రూడ్ ఆయిల్ సోర్సెస్ని కూడా డైవర్సిఫై చేయాలి. మొత్తం మనం ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ అనుకోండి, చాలా వరకు మనం ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వస్తుంది మనకి ఎల్పిజి. సో దానివల్ల మనం షాక్కి గురయ్యాము. సో కాబట్టి ఈ సోర్సెస్ డైవర్సిఫైడ్ సోర్సెస్ ఉండాలి. మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సోర్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెంచాలి. ఓకే, నెక్స్ట్ బయోఫ్యూయల్స్ మనం డెవలప్ చేసుకోగలగాలి. సో ఇది ఆధార్ చెప్తున్నాడు. చైనా నుంచి ఏపీఐస్ మనం ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకొని మనం సెల్ఫ్గా మనం తయారు చేసుకునేలా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ లిథియం అయాన్ ఇంపోర్ట్స్ని కూడా మనం తగ్గించుకోవాలి. ఓకే, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ వెహికల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ వెహికల్స్ మనం బాగా పెంచుకోవాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వచ్చు, బయోఫ్యూయల్ ద్వారా రన్ అయ్యే వెహికల్స్ అవ్వచ్చు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఆర్డర్ చెప్తున్నాను అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ కూడా తయారు చేసాం కదా, ఆ క్వశ్చన్ ఏ విధంగా రాయాలి, అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి ఉండాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. మనం టాపిక్ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు మన గ్రూప్ 1 మెంటార్షిప్ బ్యాచ్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. సో దీంట్లో ఏం చేస్తామంటే మీకు డైలీ
ఏదైతే చదవాలనుకుంటున్నా ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద డైలీ 2 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్ అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అండ్ ఇలా మీకు అన్లిమిటెడ్ క్వశ్చన్స్, ఆన్సర్ రైటింగ్ క్వశ్చన్స్, మోడల్ ఆన్సర్స్, అండ్ మీరు ఆన్సర్ రాసి పంపిస్తే దానికి సంబంధించిన రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ క్వశ్చన్స్ కనుక మనం లాంగ్ టర్మ్లో ఒక 200 క్వశ్చన్స్, 250 300 క్వశ్చన్స్ కనుక మనం డైలీ రాసామంటే మీ ఆన్సర్ రైటింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎటువంటి పాయింట్స్ రాయాలి ఏంటనేది కూడా పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం టార్గెట్ పెట్టుకున్నాం దగ్గరగా ఫస్ట్ ఒక 100 క్వశ్చన్స్, 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్ క్వశ్చన్స్ అవ్వచ్చు, లేకపోతే ఈనాడు ఎడిటోరియల్ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వచ్చు, హిందూ పేపర్ ఎడిటోరియల్ బేస్డ్ అవ్వచ్చు. ఇలాగ ఒక 100 క్వశ్చన్స్ తీసుకొని మీకు బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను. అది మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు బిగినర్స్ అయినా మీరు బెటర్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఆన్సర్ రైటింగ్ కనుక రెగ్యులర్గా రాస్తే మీరు బెటర్గా స్కోర్ చేస్తారు. సో అల్టిమేట్లీ మీ ఆన్సర్ రైటింగ్లో మీ ప్రజెంటేషన్ మారాలి, ప్రజెంటేషన్ బాగుండాలి. సో అప్పుడే మీకు మంచి మార్క్స్ పడతాయి, అప్పుడే మీరు మంచి పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు తెలుగు మీడియమే ఇంగ్లీష్ మీడియం అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్కి కొన్ని విధాలుగా కొంత అడ్వాంటేజ్, అంటే ఫాస్ట్గా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మాతృభాషలో చదువుతున్నారు కాబట్టి. అయితే కొంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు అప్డేటెడ్ పాయింట్స్ రాయకపోవడం ఇదంతా చేస్తున్నారు. సో అది మీకు ఈ సిరీస్ వల్ల, ఎడిటోరియల్ సిరీస్ వల్ల మీకు బాగా ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. సో బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇద్దరు కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి డైలీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కంటెంటే వస్తుంది, తెలుగు మీడియం తెలుగు మీడియం వస్తుంది. ఓకే, సో అయితే ఎడిటోరియల్ అనేది ఇలాగ నేను బైలింగ్వల్లో నేను చెప్పడం నేను చేస్తాను. ఓకే, ఈవెన్ హిందూ పేపర్ ఎడిటోరియల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ కోర్సుకి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, మీరు కాల్ చేసి మోర్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో క్వశ్చన్ చూద్దాము. ఈ ఎడిటోరియల్ బేస్డ్ క్వశ్చన్, ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. పశ్చిమాసియా యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని పరిశీలించండి. డిస్కస్ ద పాలసీ మెజర్స్ అడాప్టెడ్ బై ఇండియా టు మిటిగేట్ ఎనర్జీ షాక్స్ అండ్ ఎన్ష్యూర్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. సో డిస్కస్ ద పాలసీ మెజర్స్ అడాప్టెడ్ బై ఇండియా, ఎటువంటి చర్యలు తీసుకుంది భారతదేశం ఈ ఎనర్జీ షాక్స్ని మనం తట్టుకోవాలంటే, ఆర్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అచీవ్ చేయాలంటే. ఇంధన షాక్లను తగ్గించడానికి మరియు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి భారత్ తీసుకున్న విధాన చర్యలను చర్చించండి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇక్కడ ఎగ్జామిన్ అనే కీవర్డ్ ఇచ్చాడు. కీ టర్మ్ వచ్చి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అన్నో డిస్కస్ అనో చెప్పలేదు, ఎగ్జామిన్ అన్నాడు. సో ఈ ఎగ్జామిన్ అనే టర్మ్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఎలా రాయాలి ఆన్సర్? సో ఎగ్జామిన్లో ఏం చేస్తామంటే డీప్గా అనలైజ్ చేస్తాం. డీప్గా అనలైజ్ చేసి మల్టిపుల్ డైమెన్షన్స్లో అనలైజ్ చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకుంటాం. అంటే బ్యాలెన్స్డ్గా ఆన్సర్ తీసుకుంటాం. అంటే పూర్తిగా పాజిటివ్స్ రాయడం లేకపోతే పూర్తిగా నెగిటివ్స్ రాయడం అనేది చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ వల్ల మొత్తం మనకి నష్టమే జరిగింది, పూర్తి నష్టాలే ఉన్నాయి అని చెప్పేసి అటువైపు మాత్రమే రాయడం కాదు. ఆర్ ప్రభుత్వం ఎటువంటి మెజర్స్ తీసుకోవట్లేదు, ఓకే, సో ఇలాంటి ప్రభావం చూపుతుంది, ఇలా నష్టాలు నెగిటివ్స్ వైపు రాయడం మాత్రమే కాదు, మనం పాజిటివ్స్ కూడా రాయాలి. ఓకే, సో పాజిటివ్ యాంగిల్ కూడా మనం రాయాలన్నమాట ఇక్కడ. సో అలా మన భారతదేశం ఎటువంటి స్టెప్స్ తీసుకుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, ఇంకా అక్కడ లైన్స్ ఎక్కువ ఉన్నాయి, చాలామంది సఫర్ అయ్యారు, ఇలాంటివి కాదు. పెట్రోల్ బంక్స్ దగ్గర బాగా వెయిటింగ్, ఇలాంటి నెగిటివ్స్ కాకుండా పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ తీసుకొని మనం ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్ వ్యూ అనేది రాయాలి. ఇక్కడ ఏంటంటే మనం సింపుల్గా క్వశ్చన్కి ఆన్సర్ రాయడంలో జస్ట్ ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే కాకుండా అన్ని డైమెన్షన్స్లో మనం కవర్ చేయాలి. ఇక్కడ కవర్ చేసి ఒక బ్యాలెన్స్డ్ కంక్లూజన్ అనేది ఇవ్వాలి. ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు కంటెస్ట్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంట్రడక్షన్లో
కంటెస్ట్ని డిఫైన్ చేయాలి. అంటే కంటెస్ట్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఏషియా అనేది మనకి గ్లోబల్ ఎనర్జీ సప్లైకి మాత్రమే కాకుండా ఈవెన్ భారతదేశ ఎనర్జీ సప్లైకి కూడా చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఈ వార్ వల్ల మనకి భారతదేశం మీద చాలా తీవ్రమైన ప్రభావం పడింది. ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై షాక్స్ అనేవి మనం చూసామని చెప్పేసి రాస్తాం. ఓకే, తర్వాత వాటిని డిఫరెంట్ డైమెన్షన్స్లో బ్రేకప్ చేస్తాం. డిఫరెంట్ డైమెన్షన్స్లో దాన్ని మనం బ్రేక్ చేస్తాం అన్నమాట. ఓకే, డిఫరెంట్ డైమెన్షన్స్ ఎలాగా బ్రేక్ చేస్తాం ఇప్పుడే నేను మీకు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఏం టాపిక్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎనర్జీ షాక్ అనేది మనకి ఉంటుంది. ఎనర్జీ షాక్ తగిలిందనమాట దీనివల్ల. ఓకే, సో ఇంపాక్ట్ అన్నాడుగా, ముందు ఇంపాక్ట్ని మనం చెప్పాలి. ఇందులో ప్రతి టాపిక్ని పార్ట్స్గా డివైడ్ చేసి ప్రతి పార్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జామిన్ ద ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. సో దీనికి ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ అని హెడ్డింగ్ పెడతారు. పెట్టేసేసి ఫస్ట్ థింగ్ ఏంటి? ఎనర్జీ షాక్ అనేది తగిలింది. అంటే రైజ్ ఇన్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగాయి, దానివల్ల మనకి ఇంపోర్ట్ బిల్ పెరిగింది, అది మనకు ఒక ఫిజికల్ బర్డెన్గా ఉంది అని చెప్పేసి రాస్తాం. ఓకే, మీ దగ్గర డేటా ఉందనుకోండి, ఇంతకుముందు ఇంపోర్ట్ బిల్ ఎంత, ఇప్పుడు ఇంపోర్ట్ బిల్ ఎంత, ఈ వార్ అప్పుడు ఎంత పెరిగింది అనేది. ఆర్ ఇంతకుముందు మీకు గవర్నమెంట్ ఇంపోర్ట్ బిల్ కనుక లేదనుకోండి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వాల్యూ ఇచ్చేయండి. అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా సబ్స్టాన్షియేట్ చేయాలి కదా. ఓకే, ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ అనేది పెరిగింది. ఇప్పుడు హై ఫ్యూయల్ కాస్ట్ అనేది ఆటోమేటిక్గా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ మీద ప్లస్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద పడింది. హై ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది మనకి ట్రాన్స్పోర్టేషన్ మీద, ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హోటల్స్ ఉన్నాయనుకోండి, హోటల్స్ వాళ్ళు కమర్షియల్ సిలిండర్ ప్రైజెస్ పెంచేయడం వల్ల హోటల్స్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ మెనూ ప్రైజెస్ బాగా పెంచారు. అది మాత్రం కాకుండా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇంతకుముందు ఒక పర్టిక్యులర్ ఫుడ్ ఐటమ్ కానీ లేకపోతే ఏదన్నా ఒక ఐటమ్ గూడ్స్ ఒక వాల్యూ ఉంటే అది ఆటోమేటిక్గా పెరిగింది. ఒక ఉదాహరణ ఏదన్నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమైందంటే కరెన్సీ డిప్రిసియేషన్ జరిగింది. సో ఇంపాక్ట్ అన్నాడు కదా, ఆ ఇంపాక్ట్ ఏంటో చెప్తాం. సో ఇండియన్ కరెన్సీ డిప్రిసియేషన్ జరిగింది. ఎందుకు ఇండియన్ కరెన్సీ డిప్రిసియేషన్ జరిగింది? ఇట్ ఈస్ డ్యూ టు ద ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది విత్డ్రా జరిగిందనమాట. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఇన్వెస్టర్స్ అందరూ కూడా విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయారు, ఎందుకంటే రూపాయి వాల్యూ పడిపోతుంది. ఓకే, సో దానివల్ల క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అనేవి పెరిగాయి. ఈ వార్ టైంలో ఎక్కువగా డాలర్ అనేది సేఫ్ హ్యావెన్గా పెట్టుకుంటారు. సో అందుకనే మనకి కరెన్సీ డిప్రిసియేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఇంపోర్ట్ బర్డెన్ బాగా పెరిగిందో, ఇంపోర్ట్ బిల్ పెరిగిందో అప్పుడు మనకి ట్రేడ్ డెఫిసిట్ కూడా పెరిగిందనమాట. అంటే మన క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ అనేది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరిగింది డ్యూ టు ద ఇంక్రీజ్డ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ అనమాట. సో దీనివల్ల మన ఎకనామిక్ గ్రోత్ మీద ఇంపాక్ట్ పడింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్బీఐ డేటాతో నేను చెప్పాను కదా, ఆర్బీఐ డేటా ఫర్ ఎగ్జాంపుల్ $85 ఫర్ వన్ గ్యాలన్ కనుక ఉంది అనుకోండి. ఓకే, పేపాకి $85 ఉందనుకోండి, అప్పుడు మన జీడిపి గ్రోత్ 6.9% ఉండే అవకాశం ఉంటుంది. అదే $95 పర్ బ్యారెల్ కనుక ఉందనుకోండి, సో అప్పుడు అది ఎంతకి మారే అవకాశం ఉంది? ఇందాక నేను గ్యాలన్ అని చెప్పాను, బ్యారెల్ అనమాట. సో బ్యారెల్కి $95 కనుక ఉందనుకోండి, అప్పుడు 6.7%కి వెళ్ళే అవకాశం ఉంది. అది ఇన్ఫ్లేషన్ మీద కూడా పడే అవకాశం ఉంది. ఓకే, $95 కనుకుంటే 5% ఇన్ఫ్లేషన్కి వెళ్ళే అవకాశం ఉంది. అర్థమైందండి? సో ఇలాగ మనకి ఆర్బీఐ డేటా ఇచ్చాను కదా, ఆర్బీఐ డేటాతో అక్కడ సబ్స్టాన్షియేట్ చేస్తారు. ఇది ప్రభావం అన్నమాట, ఏ విధంగా ప్రభావం చూపించింది అనేది ఈ డైమెన్షన్ ఇక్కడ మీరు అడ్రస్ చేస్తారు. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్వశ్చన్ రాస్తే ఆ క్వశ్చన్లో ఉన్న ప్రతి డైమెన్షన్ని యాడిక్వేట్గా అడ్రస్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఇంపాక్ట్ బాగా రాసేసి
ఈ మిగతా పాయింట్స్ ఏదైతే ఉందో దానికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తక్కువ ఉందనుకోండి, దాన్ని సరిగ్గా రాయకుండా వదిలేసేస్తారు. కానీ ఎగ్జామినర్ ఇంపాక్ట్ బాగా రాశాడు కదా, దానికి అతను అలొకేట్ చేసిన మార్క్స్ కన్నా ఎక్కువ వేయడం ఇలా చేయరు. సో క్వశ్చన్లో ఉన్న ప్రతి పార్ట్ని వాళ్ళు డివైడ్ చేస్తారు స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో భాగంగా ఎగ్జామినర్స్. సో దానికి ఎన్ని మార్కులు వేయాలో అన్ని మార్కులే వేస్తారు. మీరు బాగా రాస్తే దానికి తగ్గట్టుగా మార్కులు వేస్తారు. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు మనం క్వశ్చన్ని కరెక్ట్గా డివైడ్ చేయకుండా, క్వశ్చన్లో ఉన్న అన్ని డైమెన్షన్స్ అన్ని పార్ట్స్ని మనం అడ్రస్ చేయకుండా, ఆ ఉన్న పార్ట్లో కూడా అన్ని డైమెన్షన్స్ అడ్రస్ చేయకుండా కనుక రాస్తే మీరు బాగా రాస్తారు అనుకుంటారు. ఒకటి బాగా రాశాను కదా, ఇంకో మిగతా తగ్గించిన పెద్ద ప్రాబ్లం కాదు అని అనుకుంటారు. కానీ ఎగ్జామినర్ మాత్రం అన్ని పార్ట్స్ దగ్గర అబ్జర్వ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ పాలసీ మెజర్స్ ఏం తీసుకొచ్చింది? ఒకటి ఏంటంటే ఆర్బీఐ లిక్విడిటీ అష్యూర్ చేసింది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలైజేషన్ చేయడానికి ప్రయత్నించింది. అంటే ఏంటి, తన దగ్గర ఉన్న ఫస్ట్లో ఏం చేసిందంటే ఆర్బీఐ తన దగ్గర ఉన్న డాలర్స్ మార్కెట్లో సప్లై చేయడం వల్ల ఆటోమేటిక్గా రూపీ డౌన్ఫాల్ అనేది కొంతవరకు ఆగింది. లేకపోతే ఆర్బీఐ కనుక ఫైర్ ఫైటింగ్ చేయకపోతే ఇంకా విపరీతంగా పడిపోయేది. నెక్స్ట్ ఫిజికల్ మెజర్స్ ఎలాగానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూయల్ ప్రైజెస్ కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా పాస్ ఆన్ చేయకుండా కొంత ట్యాక్స్ కట్స్ అనేది తీసుకొచ్చింది గవర్నమెంట్. ఓకే, ఒకటి మానిటరీ మెజర్స్ తీసుకొచ్చింది. అంటే ఈ ప్రభావం సెకండ్ పార్ట్ చెప్తున్నాను. డిస్కస్ ద పాలసీ మెజర్స్ బై ఇండియా టు మిటిగేట్ ఎనర్జీ షాక్స్ అన్నాం కదా. ఒకటి ఏంటంటే మానిటరీ మెజర్స్ తీసుకొచ్చింది ఆర్బీఐ. అదేంటి, లిక్విడిటీ ఎన్ష్యూర్ చేసింది. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలైజేషన్ అయ్యేలాగా ఆ డాలర్స్ని మార్కెట్లో సప్లై చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసింది అని అంటే, ఫిజికల్ మెజర్స్ తీసుకుంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ పెరిగిన ఫ్యూయల్ ప్రైజెస్ ఏదైతే ఉందో అది కన్జ్యూమర్స్కి ట్రాన్స్ఫర్ చేయకుండా ట్యాక్స్ కట్స్ చేసింది. ట్యాక్స్లో కొంత తగ్గించడం చేసింది. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా కన్జ్యూమర్స్ మీద ఆ భారం పడలేదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎనర్జీ డైవర్సిఫికేషన్ మీద ఫోకస్ చేయాలని గవర్నమెంట్ దృష్టి పెట్టిందనమాట. అంటే సోర్సింగ్ ద ఆయిల్ ఫ్రమ్ నాట్ జస్ట్ వెస్ట్ ఏషియా, ఫ్రమ్ అదర్ కంట్రీస్, ఫ్రమ్ యూఎస్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, అండ్ సమ్ అదర్ ఈవెన్ దో దే ఆర్ ఫార్ అవే ఫ్రమ్ అస్, కొంచెం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అయినా కానీ మల్టిపుల్ కంట్రీస్ నుంచి సోర్స్ చేయాలి. మనం ఎక్కువగా మ్యాక్సిమం ఎల్పిజి సప్లై అంతా కూడా వెస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచే మనం తెచ్చుకుంటాము. దాన్ని డైవర్సిఫై చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఆల్రెడీ స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్ట్రాటజిక్ రిజర్వ్స్ మనకు కాపాడతాయి అది అని కాన్ఫిడెంట్గా గవర్నమెంట్ చెప్తుంది. సో మన దగ్గర ఆల్రెడీ ఎనఫ్ రిజర్వ్స్ ఉన్నాయి, మనకు ఎనఫ్ పెట్రోల్ రిజర్వ్స్ ఉన్నాయి, కాబట్టి మీరు ఎవ్వరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని ఎప్పటికప్పుడు ఎష్యూర్ చేయడం చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంపెనీస్తో కోఆర్డినేట్ అయ్యి ఫాస్ట్గా సప్లై అయ్యేలాగా ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ అది మాత్రమే కాకుండా ఈవెన్ ద కంట్రీ విత్ ఇరాన్ అవ్వచ్చు, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెజల్స్ బ్లాకేడ్ని తప్పించుకొని దాటుకునేలాగా ఫారెన్ పాలసీ నిర్వహించింది అనమాట. అర్థమైందండి. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మీద బాగా ఫోకస్ చేసింది. సో ఈ టైంలో మనం ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయాలని చెప్పేసి ఎక్స్టర్నల్ సెక్టార్కి కొంత బెనిఫిట్స్ ప్రకటించింది అనమాట. స్ట్రెంథనింగ్ ఎక్స్టర్నల్ సెక్టార్ రెసిలియన్స్ ఇది కూడా చేసింది. సో ఈ పాలసీ మెజర్స్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ కొంచెం పెరిగాయి. తద్వారా ఏంటంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది అది ఎక్కువ ఉండకుండా బాగా ఎక్స్టర్నల్ షాక్స్ మన భారతదేశం మీద ఎఫెక్ట్ ఎక్కువ పడకుండా ఉండగలిగింది అనమాట. నెక్స్ట్ అండ్ ఎన్ష్యూర్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అంటే ఇక్కడ లాంగ్ టర్మ్ పాయింట్స్ అనేది రాయాలి. లాంగ్ టర్మ్ దృష్టిలో ఏం చేయాలి, ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ వైపు మనం ఫాస్ట్గా అడుగులు వేయాలి. నెక్స్ట్ ఇంపోర్ట్ డిపెండెన్స్ అనేది బాగా తగ్గించాలి. ఓకే, అంటే దేశీయంగా మనం ఇంకా ఏం చేయాలి, ఆయిల్ రిజర్వ్స్ ఎక్కడన్నా ఉన్నాయని అన్వేషించాలి. నెక్స్ట్ గ్యాస్ రిజర్వ్స్ గురించి కూడా మనం ఎక్కువ రిజర్వ్స్ గురించి అన్వేషించాలి. నెక్స్ట్ దేశీయంగా కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఎల్పిజి ప్రొడక్షన్ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేశారు ఈ ఎల్పిజి ఇష్యూస్ వచ్చిన తర్వాత. అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ బాగా పెంచారు. అప్పటి వరకు మనం ఫారెన్ మీద బాగా ఆధారపడేవాళ్ళం. సో కొంచెం ఇప్పుడు కూడా ఆధారపడుతున్నాం కాదనట్లేదు, కానీ డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచాము. నెక్స్ట్
ఏపీఐస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ సప్లై చైన్ డిజరప్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ ఫెర్టిలైజర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఏపీఐస్, యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్, నెక్స్ట్ బ్యాటరీస్, లిథియం అయాన్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వాటి నుంచి కూడా ఆ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలనేది గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఇది లాంగ్ టర్మ్ మెజర్గా మనం సజెస్ట్ చేయొచ్చు. సో ఇలాగా మనం ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ చెప్తూ, ఎగ్జాంపుల్స్ చెప్తూ మీరు ఈ ఆన్సర్ రాయాలి. అర్థమైందండి? సో మనం ఫైనల్గా కంక్లూజన్ ఎలా రాస్తాము? డిస్పైట్ గ్లోబల్ అన్సర్టెనిటీస్, అంటే గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఉన్నా కానీ ఇండియా స్ట్రాంగ్ మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్, అంటే మనం ఇప్పుడు మన బ్యాంకింగ్ సెక్టార్ అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది. సో అండ్ ప్రోయాక్టివ్ పాలసీ రెస్పాన్సెస్ హ్యావ్ ఎన్హాన్స్డ్ ఇట్స్ రిలయన్స్, అంటే ప్రపంచ సంక్షోభాల మధ్య కూడా బలమైన ఆర్థిక పునాదులు, సమర్థ విధానాల వల్ల భారత్ స్థిరంగా ఉంది. అయితే దీర్ఘకాలంలో ఇంధన మార్పు మరియు సంస్కరణలు అనేవి చాలా కీలకమని చెప్పేసి మనం కంక్లూజన్ రాయాలి. సో సస్టైన్డ్ రిఫార్మ్స్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అని చెప్పేసి మనం ఇది కంక్లూజన్ రాస్తాం. సో ఎగ్జామిన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామిన్ అనే వర్డ్ కనుక ఉంటే డీప్గా అన్ని డైమెన్షన్స్ను మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్ని డైమెన్షన్స్, ప్రతి పార్ట్ ఆఫ్ టాపిక్ని అన్ని డైమెన్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాటికి ఉదాహరణలు ఇస్తూ, ఒక బ్యాలెన్స్డ్, ప్రతి డైమెన్షన్లో ఒక బ్యాలెన్స్డ్ స్టాండ్ అనేది తీసుకోవాలి. అంతేగాని మనం వన్ సైడ్ జడ్జిమెంట్ అనేది తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్లీ అనలైజ్ అనేది ఇచ్చాడు అనుకోండి. క్రిటికల్లీ అనలైజ్ అనేది ఇస్తే దాంట్లో మీరు ఒక వన్ సైడ్ తీసుకోవచ్చు. వన్ సైడ్ తీసుకొని మళ్ళీ మనం సబ్స్టాన్షియేట్ చేయాలి క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నప్పుడు. ఓకే, మళ్ళీ మనం దాన్ని సబ్స్టాన్షియేట్ చేయాలి. మీ దగ్గర ఉన్న, ఇప్పుడు ఒక సైడ్ ఏమైనా తీసుకున్నాను అనుకోండి, మీ దగ్గర ఉన్న పాయింట్స్తో మనం సబ్స్టాన్షియేట్ చేయాలి ఇన్ని క్రిటికల్లీ ఎగ్జామిన్లో. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాలెన్స్డ్ ఆన్సర్ అనేది మీరు రాయాలి. ఓకే, సో దీంతో మనం ఫస్ట్ 100 క్వశ్చన్స్ ఆఫ్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా నేను మోర్ క్వశ్చన్స్ ఎవ్రీడే మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి, నెక్స్ట్ మన హిందూ పేపర్ నుంచి, ఈనాడు పేపర్ నుంచి అన్నిటినీ తీసుకొని బోత్ మన ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి, తెలుగు మీడియం స్టూడెంట్స్కి, మెంటార్షిప్ అండ్ క్లాసెస్ స్టూడెంట్స్కి కూడా ఈ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించిన మోడల్ ఆన్సర్స్ కూడా మన కోర్సులో నేను అప్లోడ్ చేస్తాను. ఫాలో అవ్వండి, డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్.